తొందరనే. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు కలిసి ఉన్న వచనాలను చదువుతున్నాను, దయచేసి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మావేశుడై హెబ్రీ సంఘముతో ఆనాడు పలుకుతూ ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ చెప్తున్న విషయము ఏంటంటే, ఆ దినము సమీపించున్న కొలది అన్నాడు. ఏ దినము? ప్రభువు రాకడ సమీపించిన కొలది అన్నాడు. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది గనుక మనము ఏ విధంగా నడుచుకోవాలో అపోస్తులైన పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. ఆ దినము సమీపించుచున్నది కనుక మీరు ఎలా పడితే అలా నడుచుకోవడానికి వీల్లేదు. ఆ దినము సమీపించుచున్నది కనుక మీరు ఈ విధంగా నడుచుకున్నాడని చెబుతున్నాడు. ఏ విధముగా? మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ఎలాగున చేయాలి? సహవాసముగా కూడుట అనేది మరీ ఎక్కువగా చేయమంటున్నాడు. సహవాసము మనల్ని బలపరుస్తుంది పిల్లరా. సహవాసము మనల్ని రొట్టిల్లకుండా చేస్తుంది. సహవాసము మనల్ని ధైర్యపరుస్తుంది. సహవాసము మనల్ని బలవంతులనుగా చేస్తుంది పిల్లరా. కాబట్టి మనము సహవాసముగా ఉండడం అనేది, సహవాసము చేయడం అనేది ఆ దినము సమీపిస్తున్న కాలంలో మరీ ఎక్కువగా చేయమంటున్నాడు. మరీ ఎక్కువగా చేయండి అని ఎందుకు చెబుతున్నాడంటే, కొందరు మానుకుంటారట. ఆ దినము సమీపించుచున్న కొలది కొంతమంది ఏం చేస్తారంటే సహవాసముగా కూడుట మానివేస్తారు. ఈ మానివేస్తున్న వారి విషయం గురించి మనం పక్కన పెడదాం, ఎందుకంటే మనం మానేయం కాబట్టి. మానివేసే వారిని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము ఖచ్చితంగా సహవాసములో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనము సహవాసములో ఉన్నాం కాబట్టి మరీ ఎక్కువగా సహవాసములో ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి పిల్లరా. ఆదిమ అపోస్తుల కాలములో దేవుడు సంఘానికి అనుగ్రహించిన ఆధిక్యతలలో సంఘము ఏ విధంగా నడుచుకున్నారంటే, ప్రతి రక్షణ పొందిన విశ్వాసి సంఘం అంతా ఏం చేసినారంటే అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉన్నారు. ఆ ఎడతెగని సహవాసము ఈ అంత్యదినములలో అవసరమై ఉన్నది పిల్లరా. ఆ ఎడతెగని సహవాసము మనము కలిగి ఉండాలి. అపోస్తుల బోధ విషయంలో ఎడతెగవద్దు. కొన్ని రోజులు మరి ఇక్కడ కూర్చుందాము, ఇంకా కొన్ని రోజులు మరొక చోట కూర్చుందామని కాదు. మనం ఎక్కడ కూర్చున్నా అక్కడ అపోస్తుల బోధను అనుసరించిన సహవాసము నీకు ఉండాలి. అపోస్తుల బోధనే బోధింపబడుతున్న చోట నువ్వు కూర్చుండాలి. దానిలో ఎడతెగకుండా నువ్వు జాగ్రత్త పడాలి పిల్లరా. ఏదో అవకాశం ఉంది కదా, ఒకరోజు పోయేసి యెహోవా సాక్షుల మధ్యలో కూర్చున్నావంటే నీ బ్రతుకు భ్రష్టు పట్టిచ్చేస్తారు. ఏదో సంఘం వాళ్ళు కూడా చర్చి కట్టుకున్నారు కదా అని చెప్పేసి యెహోవా సాక్షుల మధ్యలో మీరు పోయి కూర్చున్నారంటే వాడు మైండ్ అంతటిని మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు పిల్లలు. ఆ తర్వాత నువ్వు యేసయ్య నువ్వే చెప్పగలుగుతావు. అటువంటి ఆధారాలను వాళ్ళు చూపించగలుగుతారు. కాబట్టి అటువంటి సహవాసానికి మనం దూరంగా ఉండాలి. అపోస్తుల బోధ ఎక్కడైతే బోధింపబడుతుందో అక్కడనే నువ్వు కూర్చుండడం, ఎడతెగకుండా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి పిల్లలు. అదేవిధంగా సహవాసము అన్నాడు. ఇందాకలా మనం చూసుకున్నాము 2వ కొరింథీ పత్రిక 2:22లో నీవు నీ యవనెచ్చల నుండి పారిపోయి పరిశుద్ధ హృదయ ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఏక మనస్సు కలిగి ఉండమన్నాడు. ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడమన్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకమైన సహవాసము మనం ఎక్కడ కూడా చేయొద్దు. సహవాసములో స్థిరముగా ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి. ఆ సహవాసము దేవునికి సన్నిహితముగా నిన్ను చేసే విధంగా సహవాసమై ఉండాలి. దేవునితో అన్యోన్యత కలుగజేసే సహవాసమై ఉండాలి. దేవునితో అన్యోన్యత లేకుండా నిన్ను దూరముగా వెళ్ళగొట్టే సహవాసము నీవు చేయకూడదు పిల్లలు. లోకంలో సహవాసాలకు అనేకమైన డెఫినేషన్లు ఉన్నాయి. ఒక సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగితే వానితో సహవాసం చేస్తాడు. సినిమాల పిచ్చినోడు సినిమాల పిచ్చితో సహవాసం చేసి ఉన్న వానితో సహవాసం చేస్తాడు.
అట్లనే అనేకమైన సహవాసాలు ఉన్నాయి, కానీ అన్ని సహవాసాలు ప్రయోజనకరమైనవి కావు. అన్ని సహవాసాలు ప్రయోజనకరమైనవి కావు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రయోజనకరమైన దేవుడు అప్పగించిన సహవాసము నువ్వు చేయాలి. హల్లెలూయా. ప్రయోజనకరంగా ఉండాలి, దేవుడు అప్పగించినదై ఉండాలి. హల్లెలూయా. దేవుడు అప్పగించని సహవాసము నీ దృష్టికి ఎంత మంచిది అనిపించినా దానికి దూరంగా ఉండడము నీకు క్షేమము. పిల్ల రక్షణ పొందిన ప్రతి విశ్వాసి జీవితములో తప్పకుండా మనము సహవాసములో ఉండాలి. అది దేవుడు అప్పగించిన సహవాసమై ఉండాలి. పిల్ల అదేవిధంగా రొట్టె విరుచుట యందు అన్నాడు. చాలా మందికి బల్ల తీసుకోవడం అనేది అవకాశాన్ని బట్టి తీసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మనం చేయదు. పిల్ల అవకాశం ఉన్నా లేకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఉండకపోయినా, అట్లీస్ట్ మనం సన్నిధానానికి రాకపోతే దేవుని సేవకునికైనా ఫోన్ చేసి వేచి ఉండి దేవుని శరీరం రక్తములను మనము భుజించి పానము చేయాలి. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును భుజించి పానము చేసినప్పుడు ప్రభు యొక్క జీవము మనలోనికి వస్తుంది. పిల్ల హల్లెలూయా. మనలో ఉంటున్న నిర్జీవతను అది ఏం చేస్తూ ఉంది? పారద్రోలి వేస్తూ ఉంది. దేవుని జీవము చేత మనం నింపబడ్డప్పుడు దేవుడు చేయదలిచిన పనుల విషయంలో మనం జాగరూకత వహిస్తాం. దేవుడు మన్నట్లు జీవించడానికి మనము ముందుకు సాగగలుగుతాం. దేవుని జీవము మనలోనికి వచ్చినప్పుడు మనము బలవంతులం అవుతాం. దేవుని జీవము మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాం. పిల్ల కాబట్టి ప్రతి వారము ఎడతెగకుండా ప్రభు యొక్క శరీర రక్తముల్లో మనము పాలు పంపులు పొందాలి. ఇంకొకటి లాస్ట్ ఏమన్నాడు? ప్రార్థన చేయుట యందు అన్నాడు. ప్రార్థన చేయడము మనము నిలకడగా ఉండాలి. లోగడ మనము ఎక్కడ మన సహోదరుడు నతానియల్ దంపతుల యొక్క వెడ్డింగ్ యానివర్సరీలో మనతో దేవుడు మాట్లాడాడు. ప్రార్థనల యందు నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండమన్నాడు. ప్రార్థనల యందు ఎందుకు నిలకడగా ఉండాలి అని చెప్తున్నానంటే, నిలకడ లేకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఈరోజు ప్రార్థన బాగా చేస్తారు, రేపు డుమ్మ కొడతారు. ఎల్లుండి ప్రార్థన బాగా చేస్తారు, మళ్ళీ ఆదివారం వరకు ప్రార్థనకు మోకరించారు. అలాంటి పరిస్థితి మనకు ఉండదు. పిల్లలు నిరంతరము ప్రార్థనలో నిలకడ కలిగి ఉన్న ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ప్రార్థనలో ఎడతెగని పరిస్థితిని మనము క్రియేట్ చేసుకున్నాం. అయితే ఈ అంత్య దినములలో చాలా మంది ఏం చేస్తారంటే సహవాసమును మానివేస్తారట. అయితే మనము సహవాసమును కోరుకుంటాం, సహవాసంలో ఉంటాం. కానీ దేని కొరకు నీ సహవాసం అనేది ఒక్క చిన్న విషయాన్ని మన దృష్టి కేంద్రీకరించి మనం ఇక్కడ నుండి మనము బయలుదేరదాం. పిల్లలు దేని విషయంలో మనము సహవాసము చేయాలి? దేనిని గురించి మనము సహవాసము చేయాలి? సహవాసముగా మరి ఎక్కువగా సహవాసం చేయమంటున్నాడు. మరి ఎక్కువగా దేని కొరకు నీవు సహవాసము చేయాలి అంటే, ప్రభునందు ప్రియులరా, దావీదు భక్తుడు చెబుతాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. నువ్వు సహవాసం చేస్తున్న పరిస్థితుల్లో దేని కొరకు నీవు సహవాసం చేయాలంటే, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తితో నీవు సహవాసం చేయి. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల విషయంలో దేవుని సంఘము ఏమైపోతుంది? దేవుని సంఘానికి కావలసిన కాపుదల ఏంటి? దేవుని సంఘమునకు కావలసిన అవసరతలు ఏంటి? దేవుని సంఘానికి ఏ అక్కరలు ఉన్నాయి? దేని కొరకు దేవుని సంఘము ఎదురు చూస్తుంది? ఏ అవసరత దేవుని సంఘానికి లభిస్తే ఆ సంఘము బలపరచబడుతుంది అనే దాని మీద దృష్టి నిలిపి నువ్వు సహవాసంలో ఉండాలి. అంటే అందరిని చంపిస్తున్నారు కాబట్టి మనం దేవుని సన్నిధానంలో కూర్చుండి ప్రభు అని అదిగా దానికోసం కాదు. ఎవడు చంపినా మనం చస్తాము, ఎవడు చంపకపోయినా మన ఆయుష్ తీరిందంటే మనం చచ్చిపోతాం. కానీ నువ్వు బ్రతికున్న నాళ్ళు దేవుని కొరకు ఏ విధంగా బ్రతికినావు అనేది మ్యాటర్. ఏ ఉద్దేశము కొరకు బ్రతికినావు, ఏ సంకల్పము కొరకు నువ్వు బ్రతికినావు అనేది మనకు పరిగణంలోనికి తీసుకునేటట్టుగా అవుతుంది. అన్ని పరిగణంలోనికి రావు, కొన్ని మాత్రమే పరిగణంలోనికి వస్తాయి. ఆ పరిగణంలోనికి తీసుకునవలసిన విషయాలలో నా ద్వారా దేవుని కార్యం ఈ విధంగా జరిగింది అని చెప్పుకోవడానికి నీకు కొంత ధన్యతను నువ్వు సంపాదించుకోవాలి. లోకంలో ఉండగానే, నీ ప్రాణం ఉండగానే, హల్లెలూయా, నీకు అవకాశం ఉండగానే, నీకు ఆరోగ్యం ఉండగానే నువ్వేం చేయాలంటే నువ్వు సహవాసముగా మరి ఎక్కువగా కూడడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు ఆదివారము దేవుని సన్నిధానం నుండి బయలుదేరి వెళ్తే మళ్ళీ ఆదివారం వరకు కనీసము దేవుని సేవకునితో సహవాసం ఉండదు, భక్తులతో సహవాసం ఉండదు, కనీసము దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసం ఉండదు. అలా లోకము తయారైపోతా ఉంది. అలా తయారు చేస్తూ ఉన్నారు పులిపిట్ల మీద నుండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీరు పంచ పడుకోండి, మేము మీ కొరకు
ప్రార్థన చేస్తాం. ఇది కాదు పిల్లరా. ప్రార్థన అవసరతల కొరకు, ఎవరో చెప్పిన ప్రార్థన అవసరత కొరకు నువ్వు ప్రార్థన చేయడం కాదు. ప్రస్తుత కాలంలో సంఘముకు ఏ అవసరతలు ఉన్నాయో దాని కొరకు నువ్వు పురికొల్పబడాలి, రేపబడాలి పిల్లరా, రేపబడాలి. దయచేసి ఫిలిప్పీ పత్రిక, అపోస్తులైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక దయచేసి 2వ అధ్యాయము 29-30 వచనాలు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణ ఆనందముతో అట్టివారిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి అంటున్నాడు. దయచేసి కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు అంటున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడు? మీ కొరకు ప్రార్థనలలో పోరాటం చేస్తున్నాడు. ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రోదితు ఏం చేస్తున్నాడు? మీ ఎడల ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చక తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను. ప్రభువునందు ప్రియులారా, నీవు సహవాసములో కూడుకున్న కారణం ఏమై ఉండాలంటే దేవుని కొరకు ఏదైనా కార్యము జరిగించడానికి అయి ఉండాలి. దేవునికి ఉపయోగకరంగా నీవు సహవాసము చేయాలి. దేవుని చిత్తమును జరిగించడానికి నీ సహవాసం ఉండాలి. వ్యర్థమైన సహవాసాలు మనం చేయొద్దు ప్రియులారా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల కొరకు మనం సహవాసం చేయొద్దు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు సోషల్ మాధ్యమాల్లో సమయమును వ్యర్థం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనవసరమైన పిచ్చాపాటి చేస్తూ సమయమును వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎవరితో ఒకరితో నువ్వు ఫోన్ కాంటాక్ట్లో తీసుకొని కొద్దిసేపు ప్రార్థన చేయండి. లేదంటే ఆ రోజు మీ ఇంట్లోనే ఉపవాసం, లేదంటే చిన్న కూడిక ఏర్పాటు చేసుకునండి. ఆ దినము సమీపించుకోలేదు మరి ఎక్కువగా మీరు అలా చేయండి. అంటే ఆ దినము సమీపిస్తున్న కాలంలో ఈనాడు మన సంఘంలో గృహ కూడికలు జరుగుతున్నాయా? ప్రార్థన సహవాసానికి ఇంతమంది వస్తున్నారా? కర్మేలు ఉద్యమానికి ఇంతమంది వస్తున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే ఆ దినము సమీపించుకున్న కొలది మీరు మరీ ఎక్కువగా అలాగూ చేయలేకపోతున్నారు. కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు కూడా మానుకుంటున్నారు. కొందరు మానివేస్తారట. ఆ దినము సమీపించుకోలేదు సహవాసముగా కూడడము మానేస్తారట. ఎందుకు మానేస్తా? ఉదయకాల ప్రార్థన జరుగుతుంటుంది 5 గంటలకు. 5 గంటలకు ప్రార్థనకు ఎందుకు లేవలేకపోతున్నాం? మనకు ఎక్కువ టైం ఉందా ఇంకా నిద్రించడానికి? ప్రభునందు పిల్లారా, సమయమును సద్వినియోగం చేసుకున్నప్పుడే నీ జీవిత దినములు ధన్యములవుతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నిద్రించడం మానేయాలి. సోమరిగా నిద్రపోవడం మానేయాలి పిల్లలు. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే, నీ ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి నువ్వు ఎక్కువ నిద్రపోవాలని. నిద్రపోతే దేవుని కార్యం ఎవడు చేస్తారు నాయన? ఏం కాదు. శరీరంలో ఏమన్నాడు? తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఈనాడు డాక్టర్ చెప్పిండు కాబట్టి ప్రార్థన పాల్గొంటే మళ్ళీ టైం వ్యర్థం చేసినట్టు అవుతుంది. నువ్వు శరీర సుఖానికి నువ్వు అలవాటు పడితే నువ్వు 6 గంటలు పడుకున్న తర్వాత నీ శరీరం అనుకుంటుందా ఏ రోజన్నా, అరే ఈరోజు 6 గంటలు పడుకున్నావు కాబట్టి మంచి నిద్ర నీకు దొరికింది, ఇంకా నువ్వు బాగా పని చేయి అంటదా? అరే ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, ఇంకో గంట పడుకుంటే బాగా అనిపిస్తుంది. 7 గంటలకు అలవాటు అవుతుంది. 7 గంటల కన్నా ఆగిపోతామా? 8 గంటలు. 8 గంటలకు ఆగిపోతామా? ఇక అది కంటిన్యూ అవుతుంది. నిన్న మన వరుణ్ జెర్సన్ బర్త్డేలో మరి ఒక పాస్టర్ నన్ను పిలవడం జరిగింది. మరి ప్రకాష్ పాస్టర్ గారు కానీ మరి గుడ్ షెఫర్డ్ స్కూల్లో ఆయన ఇంగ్లీష్ చర్చ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మరి ఆ బ్రదరు మరి సానుకూలంగా స్పందించి రావడం జరిగింది. మనం సహవాసం చేస్తున్నామంటే మనం సత్యాన్ని స్ప్రెడ్ చేయడానికి, సత్యమును పరిచయం చేయడానికి చేస్తాం. కొంచెం సహవాసంలో పిలిచినప్పుడే మనతో వారికి అనుబంధం ఏర్పడుతుంది. ఒక సేవకునికి మనం సత్యం పరిచయం చేస్తే సంఘము అంత సత్యం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అదే ఉద్దేశంతో మరి బ్రదర్ను పిలిచాను. ఆ బ్రదర్ వచ్చి కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పాడు. మనిషి తన జీవితంలో యావరేజ్గా ఇప్పుడు బీపీ ఎంత 120/80 యావరేజ్ బీపీ అదే. సో దాన్ని ఏంది 120/80 అంటే ఇక అందరికీ అట్లా ఉంటుందని అర్థం. కొంతమందికి 90/120 ఉండొచ్చు, 130, కానీ యావరేజ్గా మాత్రం
అది 120/80 ఉండాలి. అయితే సాధారణంగా మానవులు ఒక జీవిత కాల ఆయుష్ తీసుకుంటే వారందరూ జీవిస్తున్న కాలం దాదాపుగా 70 సంవత్సరాలకే ముగిసిపోతున్నారు. 70 సంవత్సరాలు యావరేజ్. కొంతమంది 90 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, కొంతమంది 50 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. యావరేజ్ మాత్రం 70 సంవత్సరాలు అన్నారు. అయితే దీంట్లో మనిషి నిద్రపోతున్న కాలం ఎంత అని తీస్తే 22 సంవత్సరాలు వాడుకుంటాడట. హల్లెలూయా. 22 సంవత్సరాలు పడుకుంటాడట, 5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తాడట, 6 నెలలు సిగ్నల్ దగ్గర ఆగుతాడట. అంటే నేను ఒక మార్గంలో వెళుతున్నాను కానీ సిగ్నల్ పడ్డది, ఇక అక్కడ టైం వేస్ట్ కదా, ఆ వేచి ఉండే కాలం, తర్వాత ప్రయాణాలు చేసే కాలం, తినే కాలము 10 సంవత్సరాలు చెప్పాడు. అట్లా 70 సంవత్సరాల్లో దేవునితో మనకు సమయం గడిపే కాలము 5 సంవత్సరాలు మాత్రమే. ఆ 5 సంవత్సరాల్లో మనం ఎంతకాలము సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నాం? 5 లేకపోతే 10 అనుకోండి, 10 సంవత్సరాలు. మనం ఈ 10 సంవత్సరాల కాలమే మన నిత్యత్వాన్ని సూచిస్తుంది. ప్రియులారా, నిత్యత్వములో మనము ఏ పొజిషన్లో ఉండాలి అనేది సూచిస్తుంది. సాధారణంగా ఒక ఉద్యోగం చేసినామంటే ఒక 30 సంవత్సరాల ఆ ఉద్యోగ నిడివి ఉన్నదనుకోండి, ఆ 30 సంవత్సరాల ఆ ఉద్యోగం కొరకు కష్టపడి లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసరికి మన దగ్గర ఏముంటాయి అని అనుకుంటే ఒక 10 లక్షల డబ్బు వస్తుంది. లాస్ట్కి సంపాదించింది అంతా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. లేదంటే ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అని, దాంతో మనం పరలోకం చేరగలుగుతామా? టికెట్ కొనుక్కోగలుగుతామా? ఒక 10 ప్రభువా మరి ఇంత 50 లక్షలు కొంచెం ఏదో ఒకటి రకంగా తీసుకొని జర గుంజాయిష్ చేయన్నా కానీ, అరే ఇన్ని కొంచెం అటు పక్కన నిలబెట్టండి రా అంటాడు. ఏం తీసుకుపోలేం ప్రియులారా. రిటైర్మెంట్ అయిన రోజునే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బు రాగానే అది చూసి బేవోష్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కాదు మనం చేయాల్సింది. నీ ఒక ఉద్దేశం కొరకు నువ్వు సహవాసంలో ఉండాలి. మరి ఎక్కువగా అలాగున్న చేయుడు అంటున్నాడంటే అక్కడ నీ అవసరత చాలా ఎక్కువగా ఉందని అర్థం. నీవు ప్రార్థించాల్సిన అవసరం ఉందని అర్థం. నీవు పురికొల్పబడాల్సిన అవసరం ఉందని అర్థం. అక్కడ ఏమంటున్నాడు మరి పౌలు భక్తుడు? ఒకరినొకరు పురికొల్పుకొనుడు అనే మాటకు పుట్టినోట్లో ఏమన్నది? రేపవలెను అన్నాడు. రేపవలెను అంటే ఇప్పుడు బలవంతుడైన సంసోను రేపబడ్డాడు. ఏమని? దేని కొరకు? ఫిలిస్తీయులకు ఏదైనా చేయాలని రేపబడ్డాడు. అట్లనే ఇప్పుడు సహవాసము కొరకు మనం రేపబడాలి. దేని కొరకు అంటే ప్రస్తుత కాలంలో దుష్టుడైన అపవాది వానికి ఉన్న సమయం కొద్దిగా ఉన్నదని గ్రహించి వాడు రెచ్చిపోయి దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న వారందరినీ సమకూర్చుకొని వాడు ఏక మనసు కలిగి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారట. ఎవరి మీద? దేవుని అభిషక్తుని మీద. దేవునికి విరోధముగా వాడు ఆలోచన చేస్తున్న కాలంలో నీవేం చేయాలంటే సహవాసము విషయంలో ఎవరైతే కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తులు ఉంటారో వారిని నీవు రేపాలి. వారిని నువ్వు ఏం చేయాలి? కొద్దిసేపు అట్లా పోయి ఛాయ్ తాగద్దాం అనద్దు. సిస్టర్ మా ఇంటికి రండి ఛాయ్ పెడతాం అనొద్దు. వచ్చిన వెంటనే పదం మనం మోకరిద్దాం అనాలి. దేవదాసాయి గారే గుర్తుకు రావాలి. ప్రభునందు పిల్లరా, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. భక్త సింగయ్య గారు ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం చెప్పేసరికి మోకరించమని, అరే ముసలాన్ని గుర్తానని చెప్తే అనవసరంగా 2 గంటలు మోకరించిపించిందని అనుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేసేయాలి. అక్కడికి వెళితే తప్పకుండా దేవుని కార్యం జరుగుతుంది. మోకరిస్తే దేవుడు ద్వారములు తెరుస్తాడు అనే స్థితిలో మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తితో మనము రేపబడాలి. యెరూషలేము మందిరమును మరి దొంగల గుహగా మార్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రెచ్చిపోయాడు. పిల్లలు దయచేసి యోహాను సువార్త దయచేసి 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము దయచేసి 13వ వచనం నుంచి చూసినట్లయితే యూదుగా తాళ్లతో కొరడాలను చేసి గొర్రెలను ఎడ్లను అన్నింటినీ చల్లివేసి వారి బల్లలను పడద్రోసి నా తండ్రి ఇంట్లో వ్యాపార బిల్లుగా చేయకూడదని చెప్పాను. అప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని. అంటే 69:10వ వచనంలోకి వచ్చేసి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నారు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకున్నాను. అంటే దేవుని మందిరములో అన్యాయం జరుగుతున్నప్పుడు,
దేవుని ప్రజల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, దేవుని సంఘమును ఎవరన్నా హింసిస్తున్నప్పుడు, దేవుని సంఘమును పట్టి పీడిస్తున్నప్పుడు, దేవుని సంఘం మీద యుద్ధమునకు దిగినప్పుడు మనం కూడా రెచ్చిపోవాలి పిల్లలు. హల్లెలూయా. దాని కొరకు మనము పోరాటం చేయాలి, దాని కొరకు మనం కూడుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలి పిల్లలు, మరి ఎక్కువగా కూడుకోవాలి. నిద్రాసక్తి పరులం కావద్దు. నువ్వు ఒక్కరోజు 4 గంటలకు లేవడం ప్రారంభించి ఒక 15 రోజులు నువ్వు సాధన చేస్తే 16 రోజు అలారం పెట్టుకోకుండా నేను లేస్తావు. చాలా మంది అనుకుంటారు ఈరోజు 4 గంటలు పడుకుంటే నాకు అంత డే అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది అని అనుకుంటారు. అట్లా ఎప్పుడు డిస్టర్బ్ కాదు పిల్లలు, ఎప్పుడు డిస్టర్బ్ కాదు. అట్లా మనం అనుకుంటాం కాబట్టి డిస్టర్బ్ అవుతాం. దేవుడు మనకు ఏ విషయంలో ఎలా నడుచుకోవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితినే మన శరీరానికి ఇచ్చాడు. ఇప్పుడు కొంతమంది రాత్రి అంతా డ్యూటీ చేస్తారు, మరి పొద్దునాలకు నిద్ర రాదా అంటే నిద్ర వస్తుంది. ఇప్పుడు రాత్రి డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, రాత్రి పడుకోవాలని చెప్పేటోళ్ళు, మరి పొద్దున రాత్రి డ్యూటీ చేసి మళ్ళీ పొద్దున నిద్ర పోదు కదా, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అంటే మన శరీరము అన్ని విధాలుగా మోల్డ్ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితినే దేవుడు క్రియేట్ చేశాడు పిల్లలు. కాబట్టి మనము చింతించద్దు, అరే ఎక్కువసేపు పడుకోకపోతే నా జీవితం ఏమైపోతుంది. ఏం కాదు పిల్లలు, చింతించాల్సిన అవసరమే లేదు. ఎపఫ్రోదితు లాంటి సాక్ష్యమును నువ్వు సంపాదించుకుంటే చాలు, శరీరం ఏమైపోయినా పర్వాలేదు. క్రీస్తు యొక్క పని నిమిత్తము నేను చావునకు సిద్ధమై ఉండేను. హల్లెలూయా. క్రీస్తు పని నిమిత్తము ఎపఫ్రోదితు చావునకు సిద్ధమై ఉన్నాడు. ఎపఫ్రానేమో అందరూ సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా ప్రార్థనలో పోరాటం చేశాడు. అటువంటి పరిస్థితిని నీవు క్రియేట్ చేసుకొని అంత్య దినములలో రెచ్చిపోయి రేపబడి ప్రార్థన చేస్తే నీకు దేవుడికి తప్పకుండా గొప్ప బహుమానం ఇస్తాడు. అంత్య దినములలో మరి దేవుని సంకల్పానుసారమైన సేవ మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫ్రాయ్ గారి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయ్యగారు రాత్రిపూట నిద్రపోకుండా ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఎప్పుడన్నా గ్రహించారా? అంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక సమయం నేను వ్యర్థం చేయదు. అందరు అడిగారట అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాత్రిపూట ప్రార్థన స్కిప్ చేయొచ్చు కదా, ఎందుకు అంతగానం ఇబ్బంది పడుతున్నారు, అక్కడిక్కడ వెళ్ళి ప్రయాసపడుతున్నారు, ముందే ఆరోగ్యం బాగాలేదంటే అయ్యగారు నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? అదే ఆరోగ్యం బాగాలేదని నువ్వు అంటున్నావు, ఊపిరి ఉంది కాబట్టి నేను పని చేస్తున్నాను. ఈనాడు యంగ్ ఏజ్లో మనం ఉన్నాం ప్రియులరా, యవ్వన కాలంలో మనం ఉన్నాం. మనం ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలి చెప్పండి? కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మనకు సమయం తక్కువగా ఉంది, బహుమానము పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో మామూలుగా ఒట్టి చేతులతో ఇక్కడికి వచ్చాం, ఒట్టి చేతులతో అక్కడికి అట్లా పోదు పిల్ల. రక్షణ పొందిన మనం అందరం కిరీటానికి హక్కుదారులంగా వెళ్ళాలి, అక్కడికి పరలోకానికి. హల్లెలూయా. అన్ని శిలీలు పడిన కిరీటం పెట్టుకోవడానికి పోయి కొంతమందికి కిరీటాలు ఉంటాయి కానీ అక్కడ అయింది వజ్రాలు ఉంటాయి, అన్ని రంధ్రాలు ఉంటాయి. అట్లా ఉండొద్దు. ఎప్పుడైనా కిరీటం ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ కిరీటాన్ని దేవునికే ధరించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకుందాం. దేవుడు ఈ తరములో మనకు అనుగ్రహించిన మన నాయకుడు నడుస్తున్న మార్గంలో మనం నడుద్దాం పిల్లలు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. రండి పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దయగల మా తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీ వాక్కును మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని రేపినందుకు నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. ఫిలిస్తీయులకు ఏదైనా చేయవలెనని అన్నాడు సంసోను రేపబడ్డట్టుగా నా తండ్రి. నాయన ప్రభు, విభిన్నమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్యలో తడబడుతున్న కాలంలో ఏలీయా రేపబడ్డట్టు ఓ నాయన నీకు వందనాలు. స్తోత్రంలో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్న కాలములో దావీదు రేపబడ్డట్టు నాయన మేము రేపబడడానికి సహాయం చేయండి, సమయంను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ దినము సమీపించుచున్నది కనుక మరి ఎక్కువగా మేము సహవాసములో ఉండడానికి కృప చూపండి. ఆ సహవాసము నీ చిత్తము కొరకై ఉండేదిగా మీరు సహాయం చేయండి అని అందరం ప్రార్థన చేద్దాం. నీ రాజ్య విస్తరణ కొరకై ఉండాలి, నీ చిత్త నెరవేర్పు కొరకై ఉండాలి, నీ ఉద్దేశ సఫలత కొరకై ఉండాలి. మేము చేసే సహవాసము నీవు అసహించుకునేదిగా ఉండొద్దు ప్రభువా. మీరే సహాయం చేయండి. సమయంను వ్యర్థపరచుకోకుండా సమయంను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. నిద్రపత్తును విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభు. కార్యాభివృద్ధిలో అత్యాసక్తి పరులను మమ్మల్ని చేయండి ప్రభువా.
సమయం మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాలో మాకు నేర్పండి. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పండి. మీరే సహాయం చేయండి, సహాయం చేయండి. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే తుడువా, ఆనంద బాష్పాలు ఆయనే తుడువా. హల్లెలూయాయని ఆనందించేదం, హల్లెలూయాయని ఆనందించేదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, నోలు తెరచి కావవేమయా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముండెదవెందులకు. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముండెదవెందులకు. సంతోషముతో సంగీతాలతోను, సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదము, ఆగిపోగను. సాగిపోవుదము, ఆగిపోగను. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కావవేమయా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. కాలానుకూలముగా మా మధ్యలోనికి ప్రత్యక్షమై ప్రభువా మాకు ఉపదేశించిన నీ యొక్క శ్రేష్టమైన ఉపదేశమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ప్రస్తుత కాలములో మేము ఏ విధంగా ముందుకు సాగాలో మాకు ఉపదేశించిన తండ్రి, నాయన విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. నాయన మంచి నేల పడిన విత్తనములుగా విన్న వాక్యమును మార్చివేయండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభు నూరంతలుగా నా తండ్రి మేము ఫలించడానికి మీరు సహాయం చేయండి. ఏ ఉద్దేశము కొరకు నాయన ప్రభువ మీరు మాతో మాట్లాడినారు ఆ ఉద్దేశము మా జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సార్వత్రిక క్రీస్తు సంఘము మీద దాడి చేయడానికి దుష్టుడు వాని సంబంధులందరూ ఏకమవుతున్న కాలంలో ప్రభువా, దుష్టుని యొక్క దాడిని ఖండించడానికి, వాని యొక్క కోటలను కూల్చివేయడానికి ప్రభువా, సత్య సంబంధులంగా మేమందరము ఒకడవడానికి మీరు సహాయం చేయండి. మేమందరము ఏకీభవించడానికి సహాయం చేయండి. మేమందరము నీ యొక్క నా తండ్రి నాయన కార్యాభివృద్ధిలో నాయన ప్రభు నా తండ్రి ఆసక్తి పరులం అగునట్లుగా మీరు సహాయం చేయండి. అద్భుతములు చేయండి. నిర్లక్ష్య వైఖరిని కొట్టివేయండి. ఓ నిద్రించుచున్నా నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్మన్నారు ప్రభు. నాయన మేము నిద్రించే వారముగా ఉండొద్దు ప్రభు, మృతులలో నివాసము చేసే వారముగా ఉండొద్దు నాయన. సమయమందును అసమయమందును ప్రభు నా తండ్రి నాయన సమయమును ప్రభు నా తండ్రి పోనీయకుండా నాయన సువార్తను ప్రకటించడానికి నాయన ప్రభు, సత్యమును నా తండ్రి నాయన ప్రభు స్ప్రెడ్ చేయడానికి నాయన ప్రభు మీరే సహాయం చేయండి. అద్భుతములు చేయండి. కన్న తండ్రి మా నాయకుని బట్టి నీకు వందనాలు. మా నాయకునికి ప్రభు మంచి ఆరోగ్యమును ఇవ్వండి, శరీరంలో సత్వమును ఇవ్వండి, బలమును ఇవ్వండి నాయన ప్రభు. అన్ని విధాలుగా మీరు బలపరచండి, నీ కృపల చేత అలంకరించండి. అంత దినములలో ప్రభువ నాయన నీ దాసుడు ముందుకు సాగుతుంటున్న మార్గములో ప్రభువ మేము కూడా నా తండ్రి నీ దాసుని అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ దాసుని విన్నండి నాయన ప్రభు, వెంబడించడానికి సహాయం చేయండి. నీ దాసునితో నాయన ప్రభు నీతో అన్యోన్య సహవాసం కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. మా జీవితం ద్వారా లోకములో గొప్ప కార్యాలు జరిగించుకోనండి. అద్భుతములు చేయండి. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి నాయన ప్రభు బిడ్డను దీవించండి. సకల విధములైన ప్రభు నా తండ్రి నాయన బాధల నుండి విడిపించండి. సకల విధములైన
శోధనల నుండి విడిపించండి. సకల విధములైన ప్రభు నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో కొలిమి నుండి ప్రభు మీరు లేవనెత్తండి. కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. సత్యము కొరకు రోషము కలిగిన నాయన ప్రభు ఆధునిక దావీదుల గుంపుగా, ఆధునిక ఏలియాల గుంపుగా, ఆధునిక నా తండ్రి నా ప్రభు సంసోను గుంపుగా నా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభు నీ చిత్తమును మా ద్వారా నెరవేర్చుకోమని, ఘనత మేము ప్రభావాలు మీరే పొందుకోమని ముందున్న వారం అంతటిని హస్తగతం చేస్తుండగా మీరే అధ్యక్షత వహించి నడిపించండి. నా ప్రభు మరలా మేము నా తండ్రి నాయన వచ్చే వారం నీ సన్నిధిలో కనబడినప్పుడు ఇంతకంటే అధికమైన సంతోషముతో, బలముతో, ఆరోగ్యముతో నా తండ్రి నా ప్రభు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరే సహాయము చేసి నడిపించి మహిమనందుమని బ్రతిమలాడుచు రేపటి దినాన ప్రభు నా తండ్రి జరగనే ఉంటున్న ఉపవాస కూడికలు మా అందరినీ దర్శించండి, మా బుర్రను ఆలకించండి, మమ్మల్ని ప్రభు బలపరచండి. నాయన ప్రభు నా తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించడానికి కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య తోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనతో లేని పరిశుద్ధులకు అందరికీ సదాకాలము తోడై ఉండి దైవ చిత్తానుసారమైన సేవలో బలమైన ఆయుధాలుగా వాడుకొని మహిమనందును కాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి వాని క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు ప్రేమపూర్వకంగా మరి పరామర్శించుకొని సెలవు